వెల్కమ్ టు పూజితో ముచ్చట్లు. ముచ్చట్లు అంటేనే మాట్లాడుకోవడం. సో వై నాట్ వి టాక్ ఏ మంచి మాట ఎవ్రీడే. సో నా మంచి మాటని నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. మీ మంచి మాటని లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై డే ఎట్ వర్క్. అలా లేవగానే స్వామివారికి ఒక హాయ్ చెప్పేసి ఇవాళ నేను ఆఫీస్లో ప్రశాంతంగా ఉండేలా చూడు, ఎక్కువ కాల్స్ ఉండకుండా అని దండం పెట్టుకొని ఆఫీస్కి నేను స్టార్ట్ అయిపోయాను. అదేంటో కానీ ఎన్ని అద్దాలు చూసుకున్నా లిఫ్ట్ మిర్రర్ ఇస్ డిఫరెంట్ వైబ్. సో లెట్స్ గో టు ఆఫీస్. సో ఆటోలో కూర్చున్నంతసేపు నాకు ఒకటే కోట్ గుర్తొచ్చింది. లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు కానీ ఈ ఆటో మాత్రం నన్ను ఆఫీస్కి తీసుకెళ్తుంది. అలా మాట్లాడుకుంటే లోపే ఐ రీచ్డ్ మై ఆఫీస్. చాలా రోజులైంది నేను ఆఫీస్ని చూసి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ రియలీ లవ్ మై ఆఫీస్. స్కాన్ చేసుకున్నాను. ఐ ఎంటర్డ్ ఇన్ అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక పెద్ద పాదయాత్ర అనే చెప్పాలి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. సో అది నేను స్టార్ట్ చేశాను. నా క్యాంపస్కి వెళ్ళడానికి దిస్ ఇస్ ద వే ఐ ప్రిఫర్. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇట్లా ఫిష్ పాండ్స్ ఉంటాయి, జిమ్ ఏరియా ఉంటుంది, క్యాంటీన్ అవైలబుల్ ఉంటుంది, ఇట్లా గేమ్స్ ఉంటాయి, తీయటి చెరుకు రసం కూడా ఉంటుంది. ఆ కప్ కూడా తాగేసి అట్లా వెళ్ళి చూస్తే ఐ రీచ్డ్ ఆడిటోరియం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆడిటోరియం ఇన్ ద హైదరాబాద్ ఎస్టీపీ. ఈ ఆఫీస్ వాక్, గ్రీనరీ, స్పేసెస్, ఈ కారిడార్స్ ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికైనా ఇటువంటి ఒక మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి అని నేను కోరుకుంటూ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇక చూస్తున్నారు చూసారా దూరం నుంచి, అదే మా బిల్డింగ్. ఒక షిప్ షేప్లో ఉంటుంది. అండ్ దెన్ ఐ రీచ్డ్ మై ఓడిసి. నా వెనక అన్నీ చూసి నేను అప్పట్లో ఫ్రేమ్స్ అనుకున్నాను. లేటర్ ఐ రియలైజ్డ్ అవి జస్ట్ పెయింటింగ్స్. సేమ్ మన పే స్లిప్ లాగా, అందులో ఉండేది ఒకటి, మనకు వచ్చేది ఒకటి. కాస్త వర్క్ చేసుకొని ఐ హవ్ గాన్ ఫర్ లంచ్. ఇంకా లంచ్ ఓపెన్ చేయగానే ఐ రియలైజ్డ్ అగైన్ ద సేమ్ పప్పు. ఆల్ ద పీజీ మేట్స్ ప్లీజ్ రెస్పాండ్. తినలేక ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఐ హవ్ గాన్ టు రెస్ట్ రూమ్. అక్కడైనా కొంచెం ప్రశాంతంగా ఉందామని ఒక 2 సెల్ఫీలు, ఒక 2 వీడియోలు తీసుకొని లైఫ్ ఎటుపోతుందా అని ఆలోచించుకుందాం అనుకొని ఎందుకు వచ్చిందిలే మనకి. ఓకే, ఫర్గెట్ టు టెల్ యూ, నేను మీకు ఒక మంచి మాట చెప్తానని చెప్పాను కదా. లైఫ్లో అందరూ బిజీగా ఉంటారు, బట్ స్మైల్ మాత్రం మనకి చాలా ఫ్రీగా వస్తుంది. ఇది నా మంచి మాట. మీ మంచి మాటని లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.